మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. డీలిమిటేషన్ కమిటీ ఉంటుంది, పార్లమెంట్లో చర్చిస్తారు. పార్లమెంటులో చర్చిస్తారు. అన్ని పార్టీలు ఉన్నారు కదా, రాహుల్ గాంధీ ఉన్నాడు కదా. పార్లమెంట్లో చట్టం చేయాల్సి వస్తుంది. పార్లమెంట్లో అన్ని పార్టీలు మాట్లాడాలి, అందరు ఎంపీలు అందరు ఉంటారు. ఇంకా ఏది లేదు ఇప్పటి వరకు. జనాభా సేకరణ జరగాలి, సంవత్సరం పడుతుంది. దానికే జనాభా సేకరణ చెయ్యాలంటేనే సంవత్సరం పడుతుంది. జనాభా సేకరణ తర్వాత డీలిమిటేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. డీలిమిటేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలంటే అన్న గైడ్లైన్స్ అన్నీ కూడా పార్లమెంట్లో చర్చించాలి, చర్చించి పెట్టాలి. అప్పుడు వస్తా చర్చ. ఏమీ లేదు, ఏబిసిడి లేదు. తమిళనాడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి డ్రామా. కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ ముందు పెట్టి ఆడేస్తున్న నాటకం. ఆ నాటకంలో కేటీఆర్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ పోయిండు. ఏదైనా పార్లమెంట్లో మాట్లాడవచ్చు కదా, అడిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, చర్చ వచ్చినప్పుడు. ఇంకేం లేదు కదా. నేను భారతీయ జనతా పార్టీ సౌత్లో మేము పెరుగుతలేమా? మాకు ఇక్కడ పార్టీ వాళ్ళు మస్తుగా అంటారులే వాళ్ళ గురించి. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ మేము కర్ణాటకలో ఉన్నాము, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము, పుదుచ్చేరిలో ఉన్నాము, తెలంగాణలో ఉన్నాము. మేము ఇక్కడ మా పార్టీ పెరగొద్దా? ఇక్కడ పార్టీ నష్టపోవాలి ఉంటుందా మాకు? వాళ్ళు ఏమన్నా వాళ్ళ భాష నాకు రాదు. కానీ ప్రజలను విధి విధానాలు రూపొందించకముందే మాట్లాడడం ఏదైతున్నదో, నిజంగా మీరు అన్నట్టు ఇది ప్రజలలో ఒక తప్పుడు సంకేతాలు పంపే విధంగా భారతీయ జనతా పార్టీని బలపడకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుకోవాలి ఆ సమావేశం, కొడంగల్ కూడా పెట్టుకోని పోయి. లేకపోతే ఆయన కాన్స్టిట్యున్సీ ఉంది కదా, రాహుల్ గాంధీ కాన్స్టిట్యున్సీ, ఆడ కూడా పెట్టుకొని పోయి. ఇంకా స్పష్టత వచ్చినప్పుడు చెప్తాం కదా. మీరు రాలేదు స్పష్టత. పార్లమెంట్లో దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సింది. మీకు ఒకసారి రాజ్యాంగం చూడాలి. 26/2026 తర్వాత జనాభా సేకరణ చేయాలని పార్లమెంట్లో జరగాలి. ఇప్పుడు 2026 తర్వాత జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా రేపు మార్పులు చేర్పులు చేయాలంటే 2026 తర్వాత చేయాలి. అందుకోసం అట్లా పెట్టారు. మరి 2 సార్లు చేస్తారా? అదే మరి 2 సార్లు చేయరు కదా. అప్పుడు కరోనా కారణంగా అయిపోయింది అది మొత్తం. అయితే డీలిమిటేషన్ కోసం ఒకసారి మళ్ళీ ఒకసారి అని కాకుండా ఇప్పుడు చేస్తారు. పాత బేస్ చేసుకొని చేస్తున్నారు కదా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.